In my view, this legislative council should be a platform to an intellectuals and an educationist. శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి మేధావుల చేత, విద్యావేత్తల చేత ప్రతిబింబించేటువంటి వేదికగా ఉండాలి, కానీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా ఎట్టి పరిస్థితుల లోపల ఉండొద్దు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంలో భాగంగా నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా వదులుకొని ఈరోజు మీ ముందుకు నేను రావడం జరిగింది. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్, ఇన్స్టా అండ్ ఎఫ్బి ద్వారా దయచేసి మీ మిత్రులందరికీ కూడా తెలియజేసేపటి ప్రయత్నం చేయండి. అందరు పట్టభద్రులను మనం ఎన్నికల ప్రాసెస్ లో భాగం చేద్దాం. ఒక నవశకానికి, ఒక మార్పుకు, ఒక పరివర్తనానికి మనమందరం కలిసి నాంది పలుకుతాం. ఈ రోజు ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నాడు. మీ అందరి ఆశీస్సులతో, ఆశీర్వాదంతో గెలిచేది కేవలం ప్రసన్న హరికృష్ణ మాత్రమే కాదు, మీ అందరు గెలిచినట్లే. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి విజయం సాధిద్దాం. నమస్తే.